ఒక్కడు చాలు పార్టీ అధికారంలోకి రావాలన్నా పార్టీ పతనం కావాలన్నా. బెంగాల్లో తృణమూల్ పార్టీ పతనానికి కారణం కూడా ఆ ఒక్కడేనా? మమతకు గుడ్ బై చెప్తున్న ఎమ్మెల్యేలు గాని ఎంపీలు గాని రాజ్యసభ ఎంపీలు గాని రెండే పదాలు వాడుతున్నారు: ఒంటెద్దు పోకడలు, అహంకారం. ఈ కారణాలతోనే వెళ్లిపోతున్నామని చెప్తున్నారు. నిజంగా అంత ఆవేదనతో ఉన్నారా టీఎంసీ నేతలు? అయినా సరే తన మేనల్లుడినే సపోర్ట్ చేస్తున్నారా మమతా బెనర్జీ? అధికారంలో ఉన్నంత వరకు, చేతిలో పవర్ ఉన్నంత వరకు గురువింద గింజల కిందున్న నలుపు కనిపించదంటారు. ఒక్కసారి పరిస్థితి తారుమారైతే అప్పుడు అసలు రంగు బయటపడుతుందని చెప్తూ ఉంటారు. బెంగాల్లో ఇప్పుడు ఇదే జరుగుతోంది. బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీకి వరుస షాక్లు తగులుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ కి ఎంపీలు ఒక్కొక్కరుగా దూరమవుతున్నారు. తెల్లవారుతూనే ఏ ఎంపీ పార్టీకి గుడ్ బై చెప్తారో, ఎలాంటి షాక్ వినాలో అనేంత పరిస్థితి మమతా. మెయిన్ గా మమతా బెనర్జీ మేనలుడు అభిషేక్ బెనర్జీ వల్లే ఈ జంపింగ్లు. అభిషేక్ అహంకారం వల్లే, ఆ అభిషేక్ కు మమతా బెనర్జీ వంత పాడడం వల్లే తాము పార్టీ నుంచి వెళ్లిపోతున్నామంటూ ఎమ్మెల్యేలు ఎంపీలు చెప్తున్నారు. లేటెస్ట్ గా మమతా బెనర్జీకి తృణమూల్ పార్టీ సీనియర్ నేత కళ్యాణ్ బెనర్జీ అల్టిమేటం ఇచ్చారు. మేనల్లుడు అభిషేక్ బెనర్జీ కావాలా లేక తనలాంటి సీనియర్ నాయకులు కావాలో మమతా తేల్చుకోవాలని గట్టిగా మాట్లాడారు. మమతా బెనర్జీ అభిషేక్ తో ఉందా లేక టీఎంసీ తో ఉందా అన్న విషయాన్ని ఆమెనే తేల్చుకోవాలన్నారు కళ్యాణ్ బెనర్జీ. You should understand because of him that we have lost it. I will request the Didi, if you depend upon the Abhishek Banerjee, then you remain with the Abhishek Banerjee, leave me. And if you leave Abhishek Banerjee, I am there. వెళ్లిపోయిన వాళ్లంతా మమతా తీరుని, అభిషేక్ అహంకారాన్ని ప్రస్తావిస్తూనే వెళుతున్నారు. 3 రోజుల క్రితం మమతా బెనర్జీకి అత్యంత నమ్మిన బంటుగా ఉన్న సీనియర్ నేత సుఖేందు శేఖర్ రాయ్ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ వెంటనే మమతాకి ఆత్మీయురాలిగా మెలిగిన ఎంపీ సుష్మితా దేవ్ సైతం రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు మరో ఎంపీ ప్రకాష్ చిక్ భరైక్ కూడా తన రాజ్యసభ సభ్యత్వానికి రిజైన్ చేశారు. ఈ వరుస రాజీనామాలతో రాజ్యసభలో 10కి పడిపోయింది టీఎంసీ ఎంపీల బలం. ఇది కేవలం ఆరంభం మాత్రమే. వచ్చే వారం మరికొంతమంది ఎంపీలు వెళ్లిపోయే ఛాన్స్ ఉందంటున్నారు. ఇప్పటికే మమతా బెనర్జీవి ఒంటెద్దు పోకడలు అంటూ ఆరోపించి తిరుగుబాటు జెండా ఎగరేసిన 19 మంది ఎంపీలు రెబల్ గ్రూప్ గా ఏర్పడ్డారు. ఈ రెబల్ గ్రూప్ లో మమతా బెనర్జీకి అత్యంత విధేయులుగా ముద్రపడిన సినీ నటుడు శత్రుఘ్న సిన్హా, మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్, సయానీ ఘోష్ లాంటి కీలక నేతలు కూడా ఉన్నారు. వీరితో పాటు దాదాపు 64 మంది ఎమ్మెల్యేలు కూడా రెబల్స్ గా మారారు. చూస్తుంటే బెంగాల్లో తృణమూల్ పార్టీ కనుమరుగైపోతుందా అనేంత స్థాయిలో షాకులు తగులుతున్నాయి.